అండి వెల్కమ్ టు యశిరస్ కిచెన్. ఈరోజు అమ్మవారికి నివేదించే నైవేద్యాల్లో ఒకటి గారెలండి. ఈ గారెల్ని మిక్సీ జార్లో పిండి రుబ్బుకున్న మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు మినపగుళ్ళని 4 గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత 4 గంటల తర్వాత శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంతకన్నా ఎక్కువ వాటర్ వేస్తే కనుక పిండి అనేది లూజ్ అయిపోతుంది, ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇప్పుడు అదొక బౌల్లో తీసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకొని అంతా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే గారెలను వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో మనం పిండిని రుబ్బుకున్నా సరే మనకి గారెలు అనేవి మెత్తగా ఎన్ని గంటలైనా సరే మెత్తగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా అన్ని వైపులా కూడా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే. ఇలా కలర్ వస్తే సరిపోతాయండి. మనకి గారెలు అనేవి ఫ్రై అయిపోయాయి. దీన్ని తీసేసి మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పరమాన్నం అండి. పాలతో చేసుకునేటప్పుడు బెల్లం విరిగిపోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్తో క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక చిన్న టీ గ్లాస్తో రైస్ని తీసుకోవాలండి. ఈ రైస్ని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి ఒక గ్లాసు మిల్క్ని తీసుకోవాలండి. ఒక పావు గ్లాసు పాలను వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో కాస్త వేడెక్కించాలండి పాలని. ఇప్పుడు రైస్ని అనేది శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగొచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి. ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇలా కరిగించుకొని వేసుకోవటం వల్ల పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. ఇలా మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని వడకట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 4 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పులను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా జీడిపప్పు కాస్త దోరగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత దీనిలోని కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టేసుకొని రైస్ అనేది ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇలా రైస్ని ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలండి. రైస్ అనేది ఇలా ఉడికితే మనకు సరిపోతుందండి. ఇప్పుడు ఇంకాస్త దగ్గరగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కరిగించిన బెల్లాన్ని ఇలా వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి వేస్తే పాలు అనేవి విరిగిపోతాయి. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరిగించిన బెల్లాన్ని వేసుకోవాలండి. వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి
పచ్చికర్పూరం అనేది చిన్నది ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే నైవేద్యాలు అనేవి చాలా బాగుంటాయండి. ఇలా కర్పూరం కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇంతే అండి, బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. బెల్లం వేసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఇంకా వెలిగించకూడదండి. ఇంతే అండి, అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతాల్లో ఈ గారెలు అలాగే బెల్లం పరమాన్నాన్ని ఒకసారి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. గారెల్లో అయితే ఎటువంటి ఆయిల్ అనేది పీల్చుకోకుండా చక్కగా వస్తాయండి. పరమాన్నం కూడా టేస్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.